నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. పెద్దల మాట చద్దిమూట అన్నది మనం ఎక్కువగా విన్నాం ఒకప్పుడు. అయితే ఇప్పుడు నిజంగా పెద్దల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, లేరా అంటే వాళ్ళు ఉన్నారు. అయితే వాక్ శుద్ధి అని కూడా వింటూ ఉంటాం. వాక్కుకి చాలా పవర్ ఉంది అని అంటారు. అయితే వీటన్నిటి గురించి ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యాయవాది శ్రీధర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సరే, పెద్దల మాట చద్దిమూట ఇది ఒకప్పుడు బాగా వినేవాళ్ళం, ఇప్పుడు కూడా వింటూ ఉన్నాం. కానీ అది మాటగానే మిగిలిపోయిందండి. నిజంగా పెద్దల మాట వింటున్న వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, లేరా అంటే లేరు. ఇందాక చెప్పినట్టు ఉన్నారా లేరా అనేది అపోహ అక్కర్లేదు. పెద్దతనము అంటే ఏమిటి? అనుభవసారం. వారి జీవితాన్ని పెద్దవారు ఎక్కడి వరకు వస్తున్నారు అంటే శైశవ దశ, యవ్వనం, అప్పుడప్పుడే రావాల్సిన వార్ధక్యం, ఆ తర్వాత ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం. జన్మించిన పుట్టుట నిజము, పోవుట నిజము, నడుమ జీవిత నాటకము అన్నట్టుగా ఆ జన్మించినప్పటి నుంచి వాళ్ళ యొక్క అనుభవాలని మనకు షేర్ చేస్తున్నారు. అంటే అక్కడ వ్యక్తిగతంగా ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, ఆశ్రమ ధర్మ అనుసారంగా ఆ పెద్దలు అనేవారు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం అంటే ఈ ఆశ్రమ ధర్మాలను పాటించి ఒక సరైన పద్ధతిలో ఒక సాంప్రదాయానికి అనుగుణంగా వెళ్ళి తప్పిదాలు ఏమన్నా కూడా తెలుసుకొని సవరించడానికి కొన్ని విషయాలను ఆచారాల రూపంలో ఒక ఆలోచన రేకెత్తించే విధంగా కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. కాబట్టి పెద్దలు ఏది సూచించినా భావితరాల మంచి గురించే కదా సూచిస్తారు. ఇప్పుడు వారు సంపాదించిన ఆస్తి ఉండొచ్చు, వారు సంపాదించిన గుడ్విల్ ఉండవచ్చు. ఆ గుడ్విల్ వల్లనే కదా మనకి దారదత్తం అయ్యేది. ఒక క్రూరుడైన వాళ్ళ ప్రవర్తనలో క్రూరత్వంలో ఉండు ఒక హింసాకాండని ప్రోత్సహించే వారి బిడ్డలకిను, సత్ప్రవర్తనలో ఉన్నవారి బిడ్డలకిను ఓ తేడా ఉందిగా. చద్దిమూట ఎందుకవుతుందంటే ఒక గొప్పవాడికి క్రూరుడైన పుత్రుడు పుట్టాడు అనుకోండి, అది చాలా నరకం. ఒక క్రూరుడికి ఒక గొప్ప మహా తేజస్వియో సకల జ్ఞాన సంపన్నుడు కూడా పుట్టవచ్చు. జరిగాయి, అలాంటి ప్రపంచంలో జరిగినాయి. కాబట్టి పెద్దలు ఏది చెప్పినా ఒక మార్గదర్శనంగా, అంటే మనం మాట్లాడే భావజాలంలో కలోక్వెల్గా ఒకరికొకరు అర్థం చేసుకునే విధంగా సరళంగా మృదువుగా వారి పిల్లల్ని తీర్చిదిద్దే విధానమే పెద్దల మాట అనే చద్దిమూటని నానుడి వచ్చి ఉండవచ్చు. ఎందుకు వారు ఏం చెప్తున్నారు పెద్దలు అంటే, ఉదయం నిద్ర నుంచి ఉపక్రమించినప్పటి నుంచి తర్వాత నిద్రపోయే సమయం వరకు ఉన్న మన ధర్మాచరణ విధిని వాళ్ళు తెలియజేస్తున్నారు అని మనం అనుకోవాలి. పొద్దున్నే మనం బ్రహ్మముహూర్తంలో నిద్ర లెగాలి అన్నారు, పెద్దలు చెప్పారు అనుకుందాం. ఎవరో ఒకరు చెప్తారు, పెద్దలు అందరూ అంటూనే ఉంటారు కదా, ఎగ్జామ్ ఉన్నా ఏదున్నా కూడా అమ్మ పొద్దున 4 to 5 ఉండాలి అంటారు. ఏముంది ఆ సమయంలో ఏముంది అంటే ఒక అమృతమయమైన ఒక వాయువు ఆ సమయంలో ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. ఆ వాయువు వల్ల మన శ్వాసనే కదా ప్రాణానికి మూలం. ఆ వాయువు పీల్చుకోవడం వల్ల ఒక అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. కాబట్టి బ్రహ్మీ ముహూర్తంలో ఎవరైతే నిద్ర లేచి చక్కగా చదువుకోండ్రా నాయనా అని చెప్పడం పెద్దల మాట, చద్దిమూట. ఎవరెవరైతే ఆ సమయంలో విద్యని ఉపాసించిన వారందరూ కూడా ఆల్ గ్రేట్. ఇవాళ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్లో వచ్చిన వాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన వాళ్ళందరూ కూడాను చాలా స్పష్టంగా మేము మా యొక్క టైం టేబుల్ సూర్యుడు ఉదయించక పూర్వమే మేము చేసాము కాబట్టి మాకు ఒక బెనిఫిట్ వచ్చింది అన్నారు. కాబట్టి ఆ విద్యని మనం అందించాము. నెక్స్ట్ స్టెప్ వారు ఏం చెప్తున్నారు? ఉదయం నిద్ర లేచాం,
లేచాక భగవన్ నామస్మరణ, తర్వాత కరదర్శనం. అసలు మీ చేతుల్ని మీరు ఒకసారి దర్శించుకోండిరా అన్నారు. దానివల్ల వచ్చే నష్టం లేదు. తర్వాత ఒక ఉష్ణాన్ని సృష్టించుకోమన్నారు, చక్కగా కళ్ళకు అద్దుకోమన్నారు. దీనివల్ల ఏమొస్తుందంటే ఈ లోపల శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా దేర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ యాక్టివేట్ అవ్వటం. వన్స్ దే ఆర్ యాక్టివ్ అంటే నిద్ర నుంచి లేచావుగా, తుర్య స్థితికి వెళ్ళావు, సుషుప్తిలో వెళ్ళావు, మనకు తెలియదు, వచ్చినప్పుడు దెర్ ఇస్ ఎ తర్వాత భూదేవికి వందనం, తప్పనిసరిగా భూదేవికి వందనం చేసి ప్రాతస్మరణీయమైన శ్లోకాలు పఠించుకొని, తర్వాత కాలును భూమి మీద మోపేటప్పుడు ఒక గౌరవ భావంతో, అంటే భూదేవి సహనానికి స్వరూపం కాబట్టి ఆమె కోపం వస్తే మనం ఉండం కదా, మళ్ళీ ఇంకో హిరణ్యాక్షుడుని వధించడానికి వచ్చే వరహస్వామి లాగా రావాల్సిందే భూమిని. ఇప్పుడు అంతా సేవ్ ప్లానెట్, సేవ్ ఎర్త్ మూమెంట్స్ ఇప్పుడు చెప్తున్నా, యూ రెస్పెక్ట్ ది ఎర్త్, మదర్ ఎర్త్ అని చెప్పి ఏదో ఫారిన్ కంట్రీస్లో ఉన్న ట్రీటీస్లో దానికి మాట్లాడుతున్నారు. మన పెద్దల మాట ఎంత సింపుల్గా ఉంది. భూదేవి ఏదైతే నీకు సస్యశ్యామలమైన సర్వవస్తుమయాన్ని, నీకు కావలసిన ఆహార పదార్థాలను, నీవు నివాసం ఉండడానికి ఉన్న సర్వ వస్తువుల్ని ఆ అమ్మనే ఇస్తుంది కదా, కొంచెం ఒకసారి ఈ భూమి మీద ఉన్నదానికి ఆమెని నువ్వు తలుసుకోవయ్యా అని చెప్పింది. ఆ తర్వాత వీడు చేయవలసింది ఏంటంటే కాలకృత్యాలు తీర్చుకోవాలి. టైమ్లీగా చేయడం వల్ల ఇండైజెషన్ కానీ ఇతరత్ర రోగాలు రాకుండా ఉంటుంది. పెద్దల మాట చద్దిమూట. తర్వాత చేసుకోవాల్సింది దంతావధానం, అంటే అవధానం అన్నారు దాన్ని కూడా. ఈవెన్ క్లీనింగ్ ది టీత్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ పళ్ళనే లేకపోతే ఇంకా జీవితం ఏముంది, మన ఆచరణ ఏముంది, మన వాక్ శుద్ధి ఏముంది. కాబట్టి మొత్తం ప్రపంచంలో లేటెస్ట్ స్టడీస్ అన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే, మనం తీసుకునే ఆహారం ఎప్పుడైతే మనం సరైన మోతాదులో తీసుకొని మన పలువరుసని శుభ్రత లేకపోతే ఇట్ ఈస్ ది కాజ్ ఫర్ మేజర్ డిసీజెస్. సో దంతావధానం అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు, వ్యాయామం చేయమన్నారు, ఎక్సర్సైజ్ చేయమన్నారు పెద్దలు. శరీరాన్ని కొంచెం వంచి పెంచి కొంచెం బాడీని ఒక 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 లోకోమోషన్ ఇవ్వడానికి కారణం చేయమన్నారు. ఆ తర్వాత అభ్యంగ స్నానం ఇప్పుడు లేదనుకోండి, చక్కగా ఆయిల్, మంచి ఆయిల్తోని, మంచి నూనెతోని శరీరాన్ని బాగా చేస్తే ఏమవుతుంది, దానివల్ల దేర్ ఇస్ అ ఫ్రీ మూమెంట్ ఇన్ ది బాడీ ఫర్ ఆల్ ది బోన్స్ అండ్ ఆల్ అదర్ మసిల్స్. స్పష్టత లేకపోతే ఇప్పుడు అందరికీ కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, పైకిల కింద వరకు మెడ నొప్పి, స్పాండిలైసిస్ ఇత్యాది విషయాల లోపల అందరూ కొట్టుమిటాడుతున్నారు కదా, అది చేయమన్నారు. ఆ తర్వాత స్నాన వ్రతకల్పం, స్నానాన్ని కూడా ఒక గొప్ప వ్రతంలాగా అంటే ఒక గొప్ప మర్యాదపూర్వకంగా స్నానం చేయమన్నారు. స్నానం చేసినప్పుడు గంగా, యమున, పార్వతి, సరస్వతి, విరజ ఏవేవైతే పుణ్యనదులు ఉన్నాయో వారిని తలుచుకుంటూ నువ్వు చేసే స్నానం వల్ల నీలో ఉన్న బాహ్య మాలిన్యాలు, అంతర్మాలిన్యాలు ఏమన్నా ఉంటే, ఏదో ద్వేషమో, ఏదో కోపమో, ఇంకేదైనా మోహమో, ఈర్షనో, ఏదో ఒకటి వి కీప్ ఇన్ అవర్ బాడీ ఇన్ వేరియస్ లేయర్స్. కాబట్టి ఆ శుద్ధి చేసుకోమన్నారు. ఆ తర్వాత చేయాల్సిన పని పెద్దలు చెప్పింది ఏంటంటే తిలక ధారణ. స్త్రీలైనా పురుషులైనా ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ పెట్టుకుంటున్నారు తిలక ధారణ. ఫ్యాషన్ అనే పేరు లోపల సరే వాళ్ళని ఏం అనడానికి లేదు, ఎందుకంటే మీ టీం, షీ టీం అని చెప్పి ఇదొక విదేశీ కుట్ర ఈ దేశం మీద. మన 100% ఎవరు ఆ మాట మాట్లాడుతున్నారు, ఆ భావజలాన్ని వ్యక్తీకరించేవాళ్ళు ఎవరు? సో ఎవరో ఎక్కడో ఏదో పాశ్చాత్య దేశాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ సంస్కృతి ఈజ్ ఓన్లీ యానిమలిస్టిక్. వాళ్ళ సంస్కృతి లోపల మేబీ కొంచెం సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్స్ ఉండొచ్చు కాక, పరాయి దేశాల మీద పడి దోచుకొని ఉండొచ్చు కాక, సామ్రాజ్యవాదం. కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మానసికమైన, ఆధ్యాత్మికపరమైన సామ్రాజ్యవాదం ఉండొచ్చు ఆన్ ఎ స్పిరిచువల్ కౌంట్.
దే నెవర్ వెంట్ టు డిగ్రేడ్ ఆర్ డిప్లీట్ రిసోర్సెస్ ఆఫ్ అదర్స్. సో ఆ గుణం లోపల ఉన్నాం. ఈ స్నానం అయిపోయింది. స్నానాన్ని ఒక వ్రతంలాగా ఆచరిస్తే గౌరవం ఆన్ నీరు, అంటే జలం మీద ఒక గౌరవం పెరగాలి. ఆ జలం వల్లనే కదా మన లోపల మన శరీరం అంతా కూడా పంచభూతాత్మకం. ఈ దీంట్లో ఉన్న ఈ గుణాల వల్లే అది వస్తుంది. కాబట్టి ఆ తర్వాత వచ్చేది దైవ ప్రార్థన. ఇవే కాదు, దైవ ప్రార్థన వల్ల ఏమొస్తుంది, మనలో ఉన్న అహంకారం నశిస్తుంది. దైవము అని ఎప్పుడైతే మనం మోకరిల్లుతున్నామో, వాటికి రూపం ఉందో లేదో అదన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్క మతాచారాలు బట్టి ఉండవచ్చు కాక. తర్వాత అక్కడ పుస్తక పఠనం, రామాయణ ఇత్యాది, ఒక శ్లోకం, స్టెప్ బై శనై అంటాడు భగవద్గీతలో స్లో అండ్ స్టడీ. ఒకే రోజు పసిపాపకి ఒక 5 లీటర్ల పాలు ఇస్తే అజీర్తితోని ఆ పాప సఫర్ అవుతుంది. కాబట్టి ఒక మాతృవాత్సల్యంతో విద్యా విధానంలో కానీ చదువుకుండే జ్ఞానం కానీ స్టెప్ బై స్టెప్ ఉండాలి. ఆ తర్వాత వచ్చేది వీడి యొక్క ఆశ్రమ ధర్మం. అంటే అతడు ఏ వృత్తి చేస్తున్నాడో, అప్పుడున్న పరిస్థితుల లోపల కుల ధర్మాలు ఉండేవి. ఇప్పుడు కుల ధర్మాలు వెళ్ళిపోయి సంఘ ధర్మాలు వచ్చాయి. కాబట్టి ఎవరు ఏ పని ఉందో ఆ పనిని వారు తీర్చిదిద్దుకోవడం ఇత్యాది విషయాల్లో ఉండడం. ఆ ధర్మాన్ని తప్పమని ఎప్పుడు పెద్దలు చెప్పలేదు, ధర్మాన్ని వదలమని త్యాగం చేయమని చెప్పలేదు. ఆ తర్వాత అలా సాయం సమయం లోపల పొద్దున సమయంలో సంధ్యావందనాది క్రియలు చేసి సూర్యుడికి సూర్యుడి వల్ల ఏంటంటే ఎన్నో బాల సూర్యుడి యొక్క కిరణాల వల్ల బోన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఆస్టియోపోరియాసిస్ అనే బోన్స్ అన్ని అరిగిపోతుంటాయి కదా, అవన్నీ తగ్గడం, విటమిన్ డి డిఫిషియన్సీని చేయడం. అంటే వాళ్ళంతా చదివి తెలుసుకొని చేశారా అంటే సైంటిస్టులు తెలుసుకుంటారు. అందరూ మనకు సైన్స్ తెలుసా, బిగ్ బ్యాంగ్ పేరు మనకు అందరూ తెలుసా, ఎవరో సైంటిస్ట్ చెప్పాడు మనం అనుకొని ఓన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా అప్పుడు పూర్వకాలం నాటి ఋషులు, మునులు, యోగులు, పరంతపులు అంతరిచ్చిన జ్ఞానాన్ని వారు ఏం చేసేవారు, రాజుకి ధర్మపరంగా బోధనలు చేసి రాజు ఏం చేసేవాడు, శాసనాల ద్వారా ప్రజలకి నేర్పించమని చేసేవాడు. అట్లా మనకు వచ్చినాయి తెలివితేటలని. అవే గృహ ధర్మాలు అయినాయి, ఎవడు వ్యక్తి ధర్మాలు అయినాయి. ఆ తర్వాత సాయంత్ర సమయం లోపల విహారానికి వెళ్ళడం, కావలసిన పానీయాలు పుచ్చుకోవడం, ఆ తర్వాత నిద్రించేటప్పుడు మంచి భావనతో నిద్రపోవడం. ఇది పెద్దలు చెప్పిన సద్దిమూట, చెప్పిన జీవన విధానం, ఒక మార్గదర్శనం. దీంట్లో ఏది ఒక్కటి మనం తీసేసినా అవర్ లైఫ్ స్టైల్ విల్ కొలాప్స్. దాని యొక్క పర్యవసనము మనకి అధిక రక్తపోటు, మధుమేహం, స్పాండిలైసిస్, ఏ జబ్బులైనా కూడా మన ఆహార నియమంలో చేసిన తప్పిదాలే. అంటే ఎప్పుడు ఏ సమయంలో ఏది తీసుకోవాలి, శరీరంలో ఉష్ణశక్తి ఎప్పుడు ఉంటుంది, జీర్ణశక్తి ఎప్పుడు వస్తుంది, దానికి కావాల్సిన మితమైన ఆహారం ఎలా తీసుకోవాలి, శరీరానికి సంబంధించిన దాన్ని కూడా ఇలాగా ఒక చార్ట్లు వేసి సైంటిఫిక్గా చెప్పపోయిండవచ్చు. మాట ద్వారా ఒక అనుశాసనం, ఇట్స్ ఎ రూల్, ఏ కోడిఫైడ్ సైలెంట్ స్క్రిప్చురల్ రూల్. అది పెద్దల మాట అంటే చద్ది మూట. చాలా చక్కగా చెప్పారండి. పెద్దల మాట చద్ది మూట అని వింటూ ఉంటాం, కానీ పెద్దలు చెప్పినవి పాటించడం వల్ల కలిగే లాభాలేంటి, పెద్దలు చెప్పిన మాట ఇగ్నోర్ చేయడం వల్ల వచ్చిన నష్టాలేంటి అన్న విషయం అర్థమయ్యేలా చెప్పారండి. మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్కారం.